ఒక ప్రాంతీయ పార్టీతో తలపడాలంటే, ఒక ప్రాంతీయ పార్టీని బలంగా ఢీకొనాలంటే, ఒక ప్రాంతీయ పార్టీని పడగొట్టాలంటే, ఖచ్చితంగా ఆ ప్రాంతీయ పార్టీ మోడల్‌లోనే పార్టీ నడవాలన్నది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తుండేవారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడేవారాయన. ఏది? ప్రాంతీయ పార్టీ మోడల్ గురించి. ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ. ఎవరిపైనైనా ఆరోపణలు చేయొచ్చు, ఎవరిపైన విమర్శలు చేయొచ్చు, ఎవరిపైనైనా సరే మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి మాట్లాడవచ్చు. సో ఏదైనా మాట్లాడితే హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. ఈ రకమైన ఒక కల్చర్, ఈ రకమైన సంస్కృతి ఇది చాలా కాలంగా నాటుకుపోయి ఉంది కాంగ్రెస్ పార్టీలో. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా హైకమాండ్ నుంచి వచ్చిన అంటే వచ్చిన సమస్యలు కానీ, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన సమస్యలు కానీ, వాటిని హ్యాండిల్ చేసే విషయంలో ఆయన చాలా కరకుగా వ్యవహరించాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో ఎంత విధేయంగా కనిపించాడో, అదే సమయంలో తన నిర్ణయాల అమలు కోసం అంతే కటువుగా ప్రవర్తించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అది వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన సక్సెస్ ఫార్ములా. సో దాంతో హైకమాండ్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ స్వేచ్ఛనిచ్చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఆమోదముద్ర పక్కా, ఎటువంటి గొడవలు ఉండేవి కావు. అండ్ పీజీఆర్ లాంటి గొప్ప రాజకీయ నాయకుడు కూడా రాజశేఖర రెడ్డిని ఢీకొనలేకపోయాడు. రాజశేఖర రెడ్డి పైన ఎంత అసంతృప్తి ఉన్నా పీజీఆర్ కానీ మరికొంతమంది కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అంటే అసమ్మతులు, అసంతృప్తులు ఏమున్నా కూడా ఇక్కడ లోకల్లో తేల్చుకోవాల్సిందే, రాష్ట్ర స్థాయిలో తేల్చుకోవాల్సిందే. మీరు హైకమాండ్ దగ్గరికి చీటికి మాటికి వస్తే మేము అనుమతించేది లేదు అని అప్పట్లో సోనియా గాంధీ స్పష్టం చేసిన కారణంగా వైఎస్ రాజశేఖర హయాంలో ఈ రకమైన వ్యవహారం జరిగింది. అయితే ఇప్పుడు అదంతా నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి జూనియరా సీనియరా అని పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించిన అంశాల్లో ఒకటి, ప్రజలు సహజంగానే కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకత ఎక్కువగా రావడం, ప్రజల్లో వ్యతిరేకత వెలుబుకడం. అండ్ ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని కాంగ్రెస్కు టానిక్ లాగా దాన్ని మార్చి కాంగ్రెస్ను అధికారంలోకి రావడానికి ఒక ఇన్స్ట్రుమెంటల్గా పనిచేసిన మనిషి, నాయకుడు రేవంత్ రెడ్డి. అందులో ఎవరికి ఏ రకమైన డౌట్ అక్కర్లేదు. సరే, మిగతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా లేదని నేను అనడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, వివేక్ కానీ, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు కానీ, లేకపోతే బట్టి విక్రమార్క కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మరి కొంతమంది ఎవరైనా కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళలో వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. 2023 జూన్ జూలై వరకు ఉన్న పరిస్థితి వేరు. సెప్టెంబర్ అక్టోబర్ కల్లా వచ్చిన మార్పు వేరు. అది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మొదట్లో అంటే 2023 బిగినింగ్లో ఆ సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయని తెలిసి కూడా కేసీఆర్ మొదట్లో బీజేపీని తన ప్రధాన ప్రత్యర్థి అనుకున్నాడు ఆయన. క్రమంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక సునామీ మొదలైందో ఆ దశలో కాంగ్రెస్ను టార్గెట్ చేయడం ప్రారంభించాడు. దాంతో అంటే కేసీఆర్ ఎవరినైతే టార్గెట్ చేస్తున్నాడో దాన్ని బట్టి మనకు పోటీ ఎవరి మధ్య కేంద్రీకృతం అవుతోంది అని అర్థం చేసుకోవచ్చు. సో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యనే ప్రధానమైన పోటీ అనే విధంగా ఆ పోటీని, ఆ రణరంగాన్ని మార్చిన మనిషి రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించింది కనుకొని ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే కావచ్చు, మొదటిసారి ఎమ్మెల్యే కాదు, ఆయన ఎంపీ ఒకసారి చేసి ఉండొచ్చు. అదే మిగతా వాళ్ళకంటే సీనియారిటీ విషయం చెప్తున్నాను నేను. మిగతా వాళ్ళకంటే సీనియర్ కాకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సీనియర్ జూనియర్ అని కాదు. ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదనేది ముఖ్యం. రేవంత్ రెడ్డి రావడమే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది. ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత తన ప్రతిభ ఏమిటో నిరూపించుకున్నాడు. ఇది
రేవంత్ రెడ్డికి సంబంధించిన స్ట్రైకింగ్ రేట్, మనం ఉంటాం కదా స్ట్రైకింగ్ రేట్ అంటాం మన క్రికెట్‌లో. సో, ఆ స్ట్రైకింగ్ రేట్ అట్లా ఉన్న కారణంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. హైకమాండ్‌ను ఒప్పించగలిగాడు. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి అయితేనే ప్రభుత్వాన్ని నడపగలడని అనుకుంది. ఆ మేరకు హైకమాండ్ ఆయనను ముఖ్యమంత్రిగా నియమించింది. ఇక తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశించారో, తమకెందుకు ముఖ్యమంత్రి పదవి రాకూడదని భావించారో, అటువంటి వాళ్ళు సహజంగానే లోపల కొంత బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ప్రతి మనిషికి ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, ప్రతి మంత్రికి ఉంటుంది, ప్రతి ఎమ్మెల్యేకు ఉంటుంది. 4 సార్లు ఎమ్మెల్యేలకు 4 సార్లు ఎమ్మెల్యే అనేవాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకు పొసుకుతుందా లేదా అనేది ఒక యాంగిల్. కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో హోదాలో ఉన్న వ్యక్తి, అతను కెప్టెన్. ఇదొక షిప్ అనుకుంటే దానికి కెప్టెన్స్ ఎవరు? ఇదొక పోనీ క్రికెట్ జట్టు అనుకున్న కెప్టెన్ రేవంత్ రెడ్డి. సో కెప్టెన్ మీద అవాకులు చివాకులు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి, లేదా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుల నుంచి, లేదా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే సోషల్ మీడియా సంస్థల నుంచి పెద్ద ఎత్తున వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి పక్షాన్ని నిలబడడం లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి, ముఖ్యమంత్రి పదవినిచ్చి, తాము ఏదో తప్పు చేశాము అని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అన్నట్టుగా కొన్ని పత్రికల్లో కొన్ని కథనాలు అల్లిపారేశారు. ఈ అల్లికలు కుట్లలో బీఆర్ఎస్ పార్టీ నైపుణ్యం మనకు తెలిసిందే. సరే, ఆ కథనాలను ఒక్క మంత్రి కూడా ఖండించలేదు. అట్లాగే జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖర్గే కూడా ఖండించలేదు. ఎందుకో మనకు తెలియదు. మనం మంత్రుల గురించి మాట్లాడతాం. ఈ మంత్రుల్లో కూడా చూస్తే ఏ మంత్రికి ఒక్కొక్క మంత్రులకు మధ్య పొసకడం లేదు, ఎమ్మెల్యేల మధ్య కూడా పొసకడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఇష్యూస్ అని మనకు తెలుసు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అడ్డూరు లక్ష్మణ్ కానీ, డాక్టర్ వివేక్ కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వీళ్ళ మధ్య జరిగిన వ్యవహారాలు, గొడవలు ఇవన్నీ మనకు తెలుసు. అట్లాగే ఎమ్మెల్యేలు వచ్చేసి ఎవరు, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎవరు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, వీళ్ళంతా చేస్తున్న ప్రకటనలు, లేకుంటే వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ శైలి, ఇదంతా కూడా ఎంత గందరగోళంగా ఉందో, ఎంత అనైక్యతగా వాళ్ళు కనిపిస్తున్నారో, వాళ్ళ మధ్య వాళ్ళే కీచులాటలు పెట్టుకుంటున్నారో, దాన్ని బట్టి అసలు ముఖ్యమంత్రి పదవి స్టేబుల్గా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్నది బేసిక్ పాయింట్. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఒకవేళ ఆయనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే సీనియర్లుగా చెప్పుకునే వాళ్ళు ఆయనకు కొన్ని విషయాల్లో గైడ్ చేయవలసింది పోయి, ఆయనకి ఏమైనా అటువైపు నుంచి ప్రత్యర్థి నుంచి ఏదైనా ఇటువంటి దాడులు వస్తే, దుష్ప్రచారం జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు, లేకపోతే ప్రేక్షక పాత్ర పోషించడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మీకు ఆయనను మనసులో ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆమోదించి పెట్టింది కనుక మీరు ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నట్టే హైకమాండ్ వ్యతిరేకించినట్లే. ఇక్కడ దీన్ని వీళ్ళు మర్చిపోతున్నారు మంత్రులు. అండ్ నేను మళ్ళీ రాజశేఖర రెడ్డి ఎపిసోడ్కు పోదలుచుకున్నా. బిగినింగ్లో చెప్పింది అదే వీడియోలో. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఎందుకు పదే పదే అటువంటి విషయాలు ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశాడంటే, బీఆర్ఎస్ లాంటి పార్టీ, వాళ్ళ ప్రాంతీయ పార్టీ ఉంది తెలంగాణలో. ఇప్పుడు అదొక పొలిటికల్ ఫోర్స్. దాంతో పోరాడాలంటే ఆ రకమైన మోడల్ ఉండాలి. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ ఓకే, జాతీయ పార్టీకి ఉండే స్టైల్ వేరే ఉంటుంది. హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, అండ్ ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉంటుంది. ఇదంతా పక్కన పెడదాం. కానీ ఎవరైతే గవర్నమెంట్ను లీడ్ చేస్తారో, ఎవరైతే నాయకత్వం వహిస్తుంటారో, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వవలసిన బాధ్యత హైకమాండ్కు ఉంది.
పార్టీ హైకమాండ్ కూడా హైకమాండ్ ఒకవేళ పూర్తి స్వేచ్ఛనివ్వకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో చాలా కష్టం. అంటే ఎవరో ఇప్పుడు ఎందుకంటే ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఫేస్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు? కేసీఆర్. కనుక ఇప్పుడు ఫేస్ ఆఫ్ ది పార్టీగా రేపు పొద్దున ఎలక్షన్స్లోకి వెళ్ళాలంటే రేవంత్ రెడ్డికి ఆ స్థాయి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛను ఇవ్వకుండా మంత్రులు ఏది మాట్లాడినా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా, లేకుంటే ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని కాలు చేతులు కట్టేస్తున్న పద్ధతి ఇది రేవంత్ రెడ్డిని బాగా కలిసి వేస్తున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.